జోగయ్య గారు జోరీగలాగా అనవసరంగా మాట్లాడకండి సార్, ఇరుక్కుంటారని నేను చాలాసార్లు ప్రస్తావించాను. గుర్తుంది కదా, నా వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఐడియా ఉంటుంది. కనీసం 4 సార్లు వీడియో పెట్టా. వయసు రీత్యా ఎందుకు సార్ మీకు అనవసరంగా, చివరికి మిమ్మల్ని దొంగం చేస్తారు చూసుకోండి. నిన్న రఘురామకృష్ణరాజు అదే, చివరికి పవన్ కళ్యాణ్ అదే. లేఖలు రాస్తారు, ఏం తెలుసు మీకు అసలు, మనకు దాన్ని ఏమంటారు, బూత్ కమిటీ ఉందా, లేకపోతే ఓ 10 మందికి భోజనం పెట్టగలిగిన స్థితిలో ఉన్నామా మనం, 24 అంటే ఏమైనా తక్కువ అనుకుంటున్నారా, 24తో తొక్కి పడేయచ్చు, తాట తీసేయచ్చు, నార తీసేయచ్చు అన్నటువంటి కోణంలో మాట్లాడుతూ లెటర్లు రాయిద్దని చెప్పడం, దానిపైన హరిరామ జోగయ్య ఒక స్పందన తెలియజేస్తూ బాగు కోసం చెప్పా. ఆయనేమి జనసేన కార్యకర్త కాదు, కాపులు బాగుపడాలని కోరుకుంటారు. అంత మాత్రాన ఈ పొత్తు ఎట్లా ఉండాలో చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ తన మాట వింటారని భావించడమే అమాయకత్వం. ప్లస్ అది ఏమన్నా పోనీ పవన్ కళ్యాణ్ ఏమైనా వెనక నుండి చేస్తున్నాడేమో అనుకుంటే కాదట, ఈయనే సొంతం. ఇప్పుడు చివరికి వాళ్ళ అబ్బాయి కూడా నిన్న తాడేపల్లిగూడెం సభలకు వెళ్ళలేదు అనుకుంటా, పాలకొల్లుకి. ఈవెన్ ఆయన పేరేంటి సారీ, వీళ్ళ అబ్బాయి జోగయ్య గారి అబ్బాయి అని అనుకుంటా, వెళ్ళలేదు అన్నటువంటిది కూడా చెప్తున్నారు.